ఈ నెల సువార్త ప్రయాణం కొరకు సిద్ధపడితే దారి మధ్యలో మా వెహికల్ ప్రాబ్లం అయ్యి ఆగిపోయింది. ప్రైజ్ లార్డ్. ఏజెన్సీ సువార్తకి ఈ ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకుని బయలుదేరారు. దైవజనులు డేవిడ్ ఫ్రాన్సిస్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ మిషనరీ సువార్తకి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతున్నాం. ఒక 20 మంది సేవకులతో కలిసి నేను ఈ రోజు వారితో ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము ప్రయాణం చేసుకుంటూ వెళుతున్న దారులన్నీ కూడా చాలా కష్టంతో ఉన్నాయి. చూడండి, దారిలో ఈ చింతపల్లి ఘాటి దగ్గర ఎంత కష్టంతో మా వెహికల్ ఎక్కుతుందో. లొకేషన్ బాగుందని సేవకులందరూ కలిసి ఒక ఫోటో అయితే దిగారు. తర్వాత మళ్ళీ ఈ కొండ లోయలు దాటి రెంతాడ దగ్గర పెద్ద వలస లోపల ఉన్న చీపురు గొంది అనే పల్లెటూరుకి వచ్చాం. ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరూ సువార్త చేస్తున్నాం. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మానీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని. ఈ అడవి గిరిజన ప్రాంతంలో ఈ చిన్న పిల్లలు చూడండి, మట్టితో ఇల్లు కట్టేస్తున్నారు. ఈ చిన్న పాప అయితే ఇల్లంతా ఊడ్చేస్తుంది. నాతో పాటు ఉన్న ఈ పెద్దయిన చాలా కష్టపడుతున్నారు. కాలినడక మాత్రమే చేయగల ఈ ప్రాంతంలో ఇలా ఈ వెహికల్స్ లో కష్టమైనా సరే ఎంతో మంది ప్రభువు నెరగని అమాయక ప్రజల పట్ల దైవజనులు డేవిడ్ ఫ్రాన్సిస్ గారు కలిగి ఉన్న భారాన్ని బట్టి, దేవుని కృపను బట్టి ప్రైజ్ గాడ్. ఇలా సువార్త ముగించుకుని ఇప్పుడు సాయంత్రం 4:30కి భోజనం చేసాం. కాసేపు రిలాక్స్ అయ్యి మరలా ఆ పల్లె గ్రామంలోని సువార్త మీటింగ్ కి మేమంతా సిద్ధపడుతున్నాం. సేవకులందరూ చూడండి ఐక్యంగా ఎంత ఆసక్తితో దేవుని పని చేస్తున్నారు. దైవజనులు రాజేష్ పాస్టర్ గారిని చూడండి, సౌండ్ ఆపరేట్ చేస్తున్నారు. ఇంకా కూటం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరి హృదయాలు దేవుని ప్రేమతో, ఆత్మతో, కృపతో నింపబడి ఉజ్జీవంతో ఈ పల్లె గ్రామం రగిలింది. ఇలా కూటం జరుగుతుండగా భయంకరంగా ఉరుము మెరుపులతో వర్షం పడుతున్నా గానీ ప్రజల్లో ఉన్న ఆసక్తి తగ్గిపోకుండా ఇంకా అలా దేవునిలో పరవశిస్తూనే ఉన్నారు. ఇలా మిషనరీ ప్రయాణం పూర్తి చేసుకుని భోజనం చేసి అర్ధరాత్రి ఈ అడవి గుండా మరలా 12 గంటలకి రిటర్న్ అయ్యాం. ప్రైజ్ గాడ్.